వాళ్ళలో ఇప్పుడు మహిళలు మళ్ళీ ఇక్కడ కూడా మహిళల్లో డిఫరెన్షియేషన్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మన సిటీస్లో అర్బన్స్లో కానీ మనం అన్నట్టుగానే ఈ మహిళలకు ఒక రకమైన కోరికలు ఇమాజినేషన్స్ ఒకలాగా ఉంటాయి. వాళ్ళు ఏం కోరుకుంటారు ఎక్కువగా ఆదివాసుల మహిళలు? ఇప్పుడు మీరే అన్నారు అర్బన్ మహిళల్లో ఇప్పటి అమ్మాయిల్లో ఏం కోరుకుంటారా? అసత్యానికి దూరంగా ఉండే కోరికలు. ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, ఇవి కోరికలా? నీ సంపాదించే తాతను బట్టి నీ జీవన శైలి సులువుగా ఉండేది. అక్కడ వాళ్ళకి జీవితం అక్కడి వరకు ఉంటుంది. పెద్ద తాత్వికమైన జీవన రీతి అది. ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళని అప్రోచ్ అయ్యే తీరు అసలు సరిగ్గా పెట్టుకోలేదు కాబట్టి, ఇంకా అది పెట్టుకుంటే గనక కమ్యూనిస్టులు చెప్తే అది సిద్ధాంతం అయింది. అదే మా వాళ్ళు చెప్తే అది సిద్ధాంతం అవ్వలేదు. ఎందుకంటే ఇవాళ తిండి కోసం ఇవాళ ఒక చెట్టో ఒక ఫలమో ఒక కాయో ఉంటుంది, ఒక చిన్న పోడు ఉంటుంది. తరాలకి సంపాదించి పెడతానని స్కాములు చేయరు వాళ్ళు. అయిపోయింది కదా జీవన విధానంలో తేడా. టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ఆదివాసుల లైఫే ఒక రకంగా మంచిగా ఒక రకంగా కాదు, చాలా మెరుగ్గా వాళ్ళదే, చాలా మెరుగ్గా మంచి ఒక లైఫ్ కనిపిస్తుంది. లైఫ్ కాదమ్మా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. లైఫ్ కాకుండా వాళ్ళ ఆలోచన విధానం. నేను చెప్పాను ఇప్పుడే, తరాలకు సంపాదించేంత తరాలకు వచ్చేంతగా సంపాదించి పెడదామని అనుకోరు వాళ్ళు. జీవితాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఒక అనారోగ్యరహితమైన శరీరంలో ఎలా ఉండగలగాలి, వాటి కోసం మళ్ళీ ఇప్పుడు కొట్టుకుంటున్నారు సబ్ సమాజాలు. అవి వాళ్ళు నేర్పిస్తారు, నేర్చుకుంటారు. అవి వాళ్ళల్లోనే ఉంటాయి, మనకి తక్కువే. చివరిగా మన టాపిక్ అంటే ఈ ఉమెన్ అనే టాపికే మాట్లాడడానికైనా సరే, బీయింగ్ గర్ల్, ఇప్పుడు నేను ఒక ఉమెన్ అయినా మీరు ఒక ఉమెన్ అయినా, ఈ ఉమెన్ అనే టాపిక్ని స్పెసిఫిక్గా మాట్లాడుకోవడం అనేది ఒక వింత అని అయితే అనిపిస్తుంది మేడం. ఇది అన్నాను కదా నేను, మనమేం డైనోసార్స్ కాదు. సో అదే వింతగా కనపడుతుంది. అసలు ఇంకా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుంది అంటే, ఇప్పుడు మెన్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఎలా కామన్గా లీడ్ చేస్తున్నారు, ఉమెన్కి కూడా కామన్ థింగ్స్ అలా వెళ్తాయి అనడానికి ఎప్పుడు వస్తుంది ఆ సిచ్యువేషన్? ఇదేం స్పెసిఫిక్ థింగ్ కాదు, వాళ్ళు కామన్గా లీవ్ చేస్తారు అనుకోవడానికి ఎప్పుడు వస్తుంది ఆ సిచ్యువేషన్? ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ఇది మళ్ళీ ఎక్కువగా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఈ ఇజాలు, వీళ్ళకి రిజర్వేషన్లు, వీళ్ళకి ఇది ఇవన్నీ అన్నప్పుడు ఇప్పటి వరకు ఇంకా అది తేనె తుట్టు అనమాట. ముట్టుకుంటే చాలా ఉంటాయి అందులో. ఏండ్ల నుంచి దశాబ్దాల నుంచి మాట్లాడే ఇది రానప్పుడు, జనసంఖ్య తరుగుతా ఉన్నప్పుడు, నేను ఇంకా భ్రూణ హత్యల వైపు వెళ్ళలేదు, వీటి వైపు ఇవన్నీ దుష్టాచారాలే. కడుపులో బిడ్డను చంపేసుకుని ఆడపిల్లలు లేకుండా పోయేది కూడా చూస్తున్నాం. అన్నిటికన్నా పెద్దది ఇది. ఆ తర్వాత మీకు చెప్పదలిసింది, ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య ఎక్కువైపోయి చదువులో మగపిల్లల సంఖ్య తగ్గుతుంది. అందరూ చాలా ఉత్సాహంగా చెప్పుకున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అది ఇది. ఆ రోజు ఆ మీటింగ్లో అన్నాను నేను, యూజువల్గా మేము సాహిత్యం వాళ్ళము, కవులు, రచయితలు, మేము రాబోయే సమాజ బాధల్ని ముందుగానే చూస్తామండి. ఇదేమీ మనం అందరం సంబరపడాల్సిన విషయం అయితే కాదు. ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య ఎక్కువైపోయి యూనివర్సిటీలలో, కాలేజీలలో అబ్బాయిల సంఖ్య తరిగినప్పుడు ఆ అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఏ ఆటోలలో ఉన్నారు, లేకపోతే ఏ నశాలలో ఉన్నారు, ఏ తప్పుడు అలవాట్ల ఎక్కడ పోతున్నారు? మరి అది మళ్ళీ వాళ్ళని ఎదుర్కోవాల్సింది ఇంటర్న్ మళ్ళీ మనమే అమ్మా. మళ్ళీ ఒక చదువు లేని, ఒక అవగాహన లేని ఆ వ్యక్తులు మళ్ళీ అమ్మాయిలకే పడతారు. చదువుకోలేనప్పుడు నష్టపోయింది అమ్మాయి, చదువుకున్నప్పుడు మళ్ళీ నష్టపోయేది అమ్మాయి. బ్యాలెన్స్ ఎప్పుడు తప్పినా నష్టపోయేది అమ్మాయి. సామాజిక
సంతులనం ఎప్పుడైనా ఉండాల్సిందే. దానికి మంచి ఎగ్జాంపుల్ అంటే ఒక 4-5 నెలల కింద వచ్చిన న్యూస్, లక్కీలీ తెలుగు పేపర్లు వేశాయి. అది మెడికల్ కాలేజ్ అబ్జర్వేషన్స్లలో వచ్చింది ఏంటంటే, అమ్మాయిలు ఎంబీబీఎస్ సీటు భారతదేశంలో ఒక ఉన్నత విద్య స్థానంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు అమ్మాయిలు చాలామంది తెచ్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు, చాలా సంతోషం. 6 ఏళ్ల తర్వాత జరిగిన అధ్యయనం ఏం చెబుతుందంటే, ముఖ్యంగా తెలంగాణలో డాక్టర్లు అమ్మాయిలు ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉంటున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వర్క్ టెన్షను, ఇదివరకంటే ఇట్లా న్యూక్లియస్ ఫ్యామిలీస్ కాకుండా ఒక జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. కాబట్టి డాక్టర్ అది ఉద్యోగం కాదమ్మా, డాక్టర్స్ అంటే ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాల్సిన ఇది. మళ్ళీ వాళ్ళ కార్పొరేట్ రంగం ఎలా అలవాటు చేసింది, అవర్ బేస్డ్ ఉద్యోగాలు అలవాటు చేసింది. అంటే ఇదివరకు డాక్టర్ ఐడియా ఏదైతే ఉంటుందో టు కనెక్ట్ విత్ ద పేషెంట్, అది తీసేయడం అవి అన్నీ జరిగాక వీటన్నిటికన్నా అది ఎవరి అణచివేత, ఫెమినిస్ట్లు అనొచ్చు, వ్యవస్థ వాళ్ళను మానేసేట్టు చేసింది అని. సరే, వ్యవస్థ చేసి ఉండొచ్చు, కాదని కూడా మనం అనకూడదు. వ్యవస్థ వాళ్ళని మానేసేట్టుగా చేసిందేమో అని నేను పలాయనవాదం అన్ను. వ్యవస్థతో పాటుగా చుట్టూ ఉన్న మారుతున్న ఒక భయంకరమైన ధోరణిది. ఎంబీబీఎస్ సీట్ ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అది చదివిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లాగా వాళ్ళని వాళ్ళు రెస్ట్రెయిన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత చాలామంది డాక్టర్లు అయిన అమ్మాయిలు షో బిజినెస్కి వస్తారు, సినిమాలకు వస్తారు. ఇవన్నీ కూడా ఒక మారుతున్న ఒక ట్రాన్సిట్లో ఉన్న సమాజాన్ని చూపిస్తున్నాయి. ఆ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు మాత్రం, ఆ సమాజాలలో ఉన్నప్పుడు మనం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలు చాలామంది చదువుకుంటున్నారు అన్న సంతోషంతో పాటుగా చదువుకోని అబ్బాయిలతోని ముందు సమాజంలో ముందు తరంలో వాళ్ళు ఎన్ని కష్టాలు ఇంకా పడతారు అన్న ఒక అవేర్నెస్తో మనం ముందుకు సాగితే కొంతన్నా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఒకటి ఏంటంటే, బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది లివ్ అండ్ లెట్ లివ్, వెరీ సింపుల్ ఈక్వేషన్ అది. లివ్ లెట్ లివ్. సైకలాజికల్గా వాళ్ళు మనని తక్కువ చూస్తున్నారు, డెసిషన్ పవర్స్ మనకి తక్కువ ఉంటాయి. కార్పొరేట్స్లో కానీ బ్యాంక్స్లో కొచ్చర్ని వాళ్ళని చూసాం. ఫేమస్ కేసులు కోట్ చేసుకుంటే సునంద థరూర్ భార్య చనిపోవడం, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి ఎక్సెప్షన్స్ వదిలేస్తే కనుక జనాలకి మనకి ఈ బ్యాలెన్స్ తెచ్చుకోగలిగి వాళ్ళు మనని గౌరవించాలి అని అడుక్కోవడం కన్నా ముందు వాళ్ళ అప్రూవల్ మనకు అక్కర్లేదు. నేను ఇలా ఉంటాను, నేను సరిగ్గానే అనిపిస్తున్నాను నాకు, నేను ఇలానే ఉంటాను. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, మనం అప్రూవల్ కోసం చూస్తాం. ఇంకొకళ్ళు మనకు ఏమని అప్రూవ్ చేస్తున్నాం, ఓ యు ఆర్ వెరీ కెరీర్ ఉమెన్ అన్నా. ఎందుకు? అప్రూవల్స్ అక్కర్లేదు. సో హ్యావ్ యువర్ ఓన్ చెక్ లిస్ట్. ఇంకొకటి, చెక్ లిస్ట్ కూడా జీవితానికి చెక్ లిస్ట్ ఉండదమ్మా. హ్యావ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ థింకింగ్ క్యాపబిలిటీస్. దాన్ని అప్రూవ్ ఐడియాకి అవతల అప్రూవ్మెంట్ అనేది మనకు అక్కర్లేదు. ముఖ్యంగా మళ్ళీ నేను ఇక్కడ ఇంత చెప్పి, ముఖ్యంగా ఎదుటి వాళ్ళు మనతో ఉన్న వాళ్ళ మనకు అనిపిస్తూ ఉంటుంది, ఒక కొలీగ్ మన సరిగ్గా చూడట్లేదు అతను అని. హూ నీడ్స్ బ్లడీ యువర్ అప్రూవల్? సో ఆ మెంటల్ కండిషన్కి వచ్చినప్పుడు ఒక తరం, ఇంకా తర్వాత
ఈ సామాజిక పరంగా మన చుట్టూ ఉన్నది ఏదైతే ఉందో చాలా భయంకరమైన ట్రాన్సిట్లో ఉన్నాం. అది సాహిత్యాలు అవనివ్వండి, సినిమా అవనివ్వండి, మీడియా అవనివ్వండి, చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆడపిల్లలు. అందుకని ఇప్పుడు వాళ్ళది వాళ్ళు గట్టిగా నిలదొక్కుకోవాల్సి అయితే ఉంటుంది.